తెలంగాణ ఆరోగ్య మిత్రుల రాష్ట్ర స్థాయి సమావేశము నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో మేము స్ట్రైక్ చేయడం జరిగింది. మా యొక్క విధులను బహిష్కరించి ఒక 3 రోజులు. అప్పుడు ట్రస్ట్ యాజమాన్యం మాతో చర్చలు జరిపి మాకు సరైన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ కల్పిస్తామని మాతో ఈఓ గారు చర్చలు జరిపారు. ఆ చర్చల అనుగుణంగా మేము తిరిగి మళ్ళీ మా యొక్క విధులకు మేము హాజరవ్వడం జరిగింది. తద్వారా తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిసెంబర్ 8 నాడు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటి వరకు మా సమస్యలపై ఎలాంటి న్యాయం జరగలేదు. తర్వాత మేము ట్రస్ట్ సిఇఓ గారిని కూడా కలిసి మరొకసారి మేము మా యొక్క సమస్యలను పరిష్కరించాలని, మా యొక్క అర్హతకు తగ్గట్టుగా డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ కల్పించాలని మేము ట్రస్ట్ సిఇఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. చివరిగా అన్ని జిల్లాల నుంచి దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి ప్రస్తుతం జరుగుతున్న మీటింగ్కు 27 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఏకాభిప్రాయంతో ముక్త కంఠంతో ప్రస్తుతము మనకిస్తున్నటువంటి జీతము సరిపోవడం లేదు. కేవలం మాకు ఇస్తున్నటువంటి జీతం 13,600 రూపాయలు మాత్రమే. 4th క్లాసు వాళ్ళకి ఇస్తున్న జీతం ఇస్తున్నారు. మాకు పని మాత్రం కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ చేస్తున్నాము. మేము అడిగేది కేవలము ఏ ఉద్యోగం అయితే చేస్తున్నామో అదే క్యాడర్ కల్పించమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ మధ్యకాలంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కలిసి కూడా 2 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చాము, సిఇఓ గారికి ఇచ్చాము. వీళ్ళందరికీ ఇచ్చినప్పటికీ మాకు ఎక్కడ న్యాయం జరగకపోవడమే కాకుండా మా యొక్క ఆరోగ్య మిత్రుల పట్ల చాలా మా పై అధికారులు చాలా దురుసుగా వ్యవహరిస్తూ ఇంకా కఠినతరమైన నిర్ణయాలు మాపై ప్రయోగించడం జరుగుతుంది. మేము ఇక 17 సంవత్సరాలుగా ఈ ఉద్యోగం చేస్తున్నప్పటికీ మా యొక్క కుటుంబాన్ని పోషించలేక ఈ జీతంతో ఇక పోషించలేమని చివరిగా మా మిత్రులందరూ ముక్త కంఠంతో ఇకపై భవిష్యత్తులో సమ్మెకి వెళ్దాము, మన యొక్క సమస్య పరిష్కరించకుంటే మనం సమ్మెకి వెళ్దామని అందరూ ఏకాభిప్రాయంతో లెటర్స్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ మేము ప్రభుత్వ పరంగా కానీ ఎలాంటి డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. మేము రోగులకు సహాయపడుతున్నాం కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది చేయకుండా మరొకసారి ముఖ్యమంత్రి గారిని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని, సిఇఓ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అందరినీ కలిసి మరొకసారి మేము రిప్రజెంటేషన్ ఇచ్చి తదుపరి మాకు న్యాయం జరగకపోతే చివరి అస్త్రంగా మేము సమ్మెకి వెళ్ళడం జరుగుతుంది. నమస్కారం. తెలంగాణ ఆరోగ్య మిత్రాల సంఘానికి గౌరవాధ్యక్షుడిగా ఉన్నాను. నా పేరు భూపాల్. ఈరోజు రాష్ట్ర విశ్వ సమావేశం ఇక్కడ ఇందిరా విజ్ఞాన కేంద్రంలో జరిగింది. మొత్తం రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆరోగ్య మిత్రులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గత సంవత్సర కాలంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎన్నికల కన్నా ముందు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ట్రస్ట్ బిల్డింగ్ దగ్గర కూడా నిరసన కార్యక్రమం చేసినప్పుడు మీ యొక్క సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి సిఇఓ గారు కానీ ఇతర ఉన్నతాధికారులు హామీలు ఇచ్చారు. అవి పరిష్కారం కాలేదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యారు. వారు ఇచ్చినటువంటి మొదటి ప్రియారిటీ ఆరోగ్యశ్రీకి ఇచ్చారు. 5 లక్షల నుంచి 10 లక్షలకు మొత్తం ఆరోగ్యశ్రీని కూడా పెంచడం కూడా జరిగింది. బడ్జెట్ను రోగులకు సేవ చేయడం కోసం మంచి లక్ష్యంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కానీ ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్నటువంటి ఆరోగ్య మిత్రాలకు సంబంధించి మాత్రం అన్యాయం జరుగుతూ ఉంది. వీళ్ళు 15,600 రూపాయల జీతం నిర్ణయించి చేతికి 13,600 మాత్రమే ఇస్తూ ఉన్నారు. క్లాస్ 4 4వ తరగతి సిబ్బంది జీతం ఇస్తూ ఉన్నారు. వీళ్ళు పనిచేసే జాబ్ అంతా కూడా కంప్యూటర్ మీద జాబ్ కాబట్టి డేటా ప్రాసెసింగ్ ఆపరేటర్గా 22,500 రూపాయలు వీళ్ళకి ఇవ్వాలి. గత 5 సంవత్సరాలుగా అన్యాయం జరిగిపోయింది. కాబట్టి దాని వెంటనే మేము గ్రేడ్ చేంజ్ చేస్తామని చెప్పినట్టు సిఇఓ గారు ఇప్పటిదాకా చేయకుండా వీళ్ళకి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ గ్రేడ్ చేంజ్ చేసి జీతం పెంచాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇప్పుడు ప్రతి పేషెంట్ దగ్గర ఫోటోలు తీసి మాకు పెట్టమని చెప్పేసి వేధింపులు చేస్తూ ఉన్నారు, అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. వీళ్ళకి అనేక రకాలుగా ఎటువంటి చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు కూడా ఏమి లేవు. ఈఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, ఇతరత్ర సౌకర్యాలు కూడా సరిగ్గా అమలు కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆరోగ్యశ్రీలో పనిచేసే ఉద్యోగులకు అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే అన్ని జిల్లాలు కూడా నిర్ణయానికి వచ్చినాయి. ఇప్పటికే చాలా కాలం అయిపోయింది కాబట్టి ప్రభుత్వాలు స్పందించడం లేదు. కాబట్టి అవసరమైతే సమ్మె చేద్దామని చెప్పేసి అంటా ఉన్నారు. రేపు సమ్మె అంటూ జరిగి రోగులకు, ప్రజలకు ఇబ్బంది అయితే ప్రభుత్వం బాధ్యత వహించాలి తప్ప గత 3-4 సంవత్సరాలుగా అనేక రకాలుగా విజ్ఞప్తి చేసినా పట్టించుకునే పరిస్థితి మనం గమనించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు, మరి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని ఆరోగ్య మిత్రుల యొక్క సమస్యల్ని మరి చర్చించడం కొరకు అధికారులతో ఒక ఆదేశాలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం.
ప్రభుత్వానికి ఒక 15 రోజులు టైం ఇస్తాం. ఈ 10-15 రోజుల్లో ప్రభుత్వం స్పందించి కార్యాచరణ ఏం చేయకపోతే తర్వాత మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దానికి మేము అందరం కూడా సపోర్ట్ ఇస్తున్నాం. రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. కంప్యూటర్ నాలెడ్జ్ తో మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి దానికి తగినటువంటి డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ కల్పించాలని మేము ప్రధానమైన డిమాండ్ పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రం ట్రస్ట్ కు పంపిస్తే ట్రస్ట్ యాజమాన్యం మమ్మల్ని పిలిపించి చర్చలు జరిపి మాకు డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ కేటాయిస్తామన్నారు. ఫైల్ ఉంది, సెక్రటేరియట్ పంపించామని కూడా చెప్పారు. కానీ మీ సెక్రటేరియట్ వెళ్ళి చూస్తే అక్కడ మాకు సంబంధించి ఎలాంటి ఆరోగ్య మిత్రాలకు డేటా ప్రాసెసింగ్ ఆపరేటర్ జీతాలు, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ జీతాలు, డిపిఓ జీతాలు, ఆరోగ్యశ్రీ మిత్రులకు న్యాయం చేయాలి, ఆరోగ్య మిత్రులకు న్యాయం చేయాలి, ఆరోగ్య మిత్రుల పట్ల వేధింపులు ఆపాలి, వేధింపులు ఆపాలి, జీత భత్యాలు పెంచాలి, ఆరోగ్య మిత్రులకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ఆరోగ్య మిత్రులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఆరోగ్యశ్రీ ఆరోగ్య మిత్రుల ఐక్యత, ఆరోగ్యశ్రీ ఆరోగ్య మిత్రుల ఐక్యత.